హాయ్ గాయస్, అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. నా పేరు వచ్చేసి శశాంక్. నేను రీసెంట్గా ఒక 4 days బిఫోర్ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. నా ఫ్రెండ్తో అడిగిన ఇట్లా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి. నా ఫ్రెండ్ కూడా నాకు సజెషన్ ఇచ్చాడు, చెయ్యు, నీకు నేను బ్యాక్ బోన్గా ఉంటా, నీకు సపోర్ట్గా ఉంటా అని చెప్పి. ఇంకా అట్లా అనేసి చెప్పేసి ఇంకా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తానని ఫిక్స్ అయిపోయాని చెప్పి ఇంకా మోటో వ్లాగింగ్కి ఏమేమి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం మేము తీసుకున్నాం. అన్ని యాక్సెసరీస్ మొత్తం A to Z, హెల్మెట్, గోప్రో సంబంధించినవి ఏమేమి వస్తాయి అన్నీ చెప్పి మేము ఫుల్ క్లారిటీగా మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి నేను క్లారిటీ ఇస్తా, ఏం దేనికి అని చెప్పి మీకు ఒక్కొక్కటి నేను రివీల్ చేస్తా. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా, హెల్మెట్తో నేను స్టార్ట్ చేస్తా. నేను ఇంతకుముందు నా బైక్ ఉండేది, నా బైక్ NS200 BS4 2017 మోడల్. నాకు అప్పుడు ఎవరో చెప్పేటోళ్ళు లేరు ఏ హెల్మెట్ బెస్ట్ ఏంది అని. నేను అప్పుడు వెగా హెల్మెట్ తీసుకున్నాను, నార్మల్ హెల్మెట్. నాకు రీసెంట్గా ఒక 2 months బిఫోర్ నాకు యాక్సిడెంట్ అయింది. 120 స్పీడ్లో పడ్డపోయి ఆ హెల్మెట్ అంతా నాకు బెనిఫిట్ అనిపించలే, హెల్మెట్ పోయింది. మేబీ ఆ హెల్మెట్ ఉండడం వల్ల నేను ఈరోజు ఉన్నా అనుకోండి. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్కి సజెస్ట్ చేసా ఏ హెల్మెట్ బాగుంటుంది ఏందని. మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా హెల్మెట్లు ఉన్నాయని, ఒక్కొక్కటి 20,000 30,000. ఇప్పుడు మనం అంత బడ్జెట్లో తీరాం కదా, అందుకే నేను ఈ యాక్సర్ మన బడ్జెట్కి తగ్గ హెల్మెట్ ఇది నేనైతే చూసా, చాలా బాగుంది, నాకు చాలా సెట్ అయింది. మీకు ఇప్పుడు చూపిస్తా యాక్సర్ హెల్మెట్, నేను తీసుకున్న హెల్మెట్. ఇది వచ్చేసి నా న్యూ హెల్మెట్ యాక్సర్. బుజ్జి భలే ఉంది, చాలా బాగుంది యాక్సర్ అయితే. దీని సైజ్ వచ్చేసి S, నా హెడ్ సైజు S. హెల్మెట్ తీసుకునేటప్పుడు అంతా పర్ఫెక్ట్గా చూసుకొని మీకు సెట్ అవుతుందా లేదా అని చూసి మీరు హెల్మెట్ తీసుకోండి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది 100 రూపీస్ 200 రూపీస్ కాదు, చాలా డబ్బులు పెట్టాలి హెల్మెట్కి. మ్యాక్సిమం 4,000 రూపీస్ పెట్టాలి హెల్మెట్కి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే నేనైతే ఈ యాక్సర్ హెల్మెట్ని నేను ప్రిఫర్ చేస్తా. ఇందులో యాంటీ ఫాగ్ ఉంది. నైట్ టైం అయితే మనకి విజన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ ఫాగ్ వచ్చేసి ఇట్లా మనకి డస్ట్ గట్రా వెళ్ళకుండా ఉండడానికి ఇది మనకి వర్క్ అవుతుంది. నైట్ టైం ఫాగ్ ల్యాంప్, ఇది ఫాగ్ రేజర్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే. ఇది పర్ఫెక్ట్ హెల్మెట్. బ్యాక్ సైడ్ వచ్చి దీన్ని చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది హెల్మెట్ అయితే. నాకు చాలా నచ్చింది యాక్సర్. మా ఫ్రెండ్స్ని చాలామంది అడిగాను, SMK తీసుకోవాలా, MT తీసుకోవాలా, ఎక్సర్ తీసుకోవాలని చెప్పి. నా ఫ్రెండ్స్ అయితే నాకు సజెస్ట్ చేశారు ఎక్సర్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఫైనల్గా అయితే నేను హెల్మెట్ తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ ఎంత పడింది ఒకసారి ఉండు, దీని బిల్లు ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ హెల్మెట్ వచ్చి నాకు 3,700 ఇట్లా పడింది. దీంతో చాలా ఇచ్చారు నాకు, ఏవో స్టిక్కర్లు ఇచ్చారు, యాక్సర్ స్టిక్కర్స్. యాక్సర్ ఇది హెడ్ ల్యాంప్ అనుకుంటా, బ్యాక్ సైడ్ నైట్ రేడియం అనుకుంటా. ఇది మనకి అంతగా కరెక్ట్గా తెలియదు. ఇది బ్యాక్ సైడ్, ఇదంటే ఇది ఏంది ఇచ్చారో నాకు కరెక్ట్గా తెలియదు. ఏదైనా మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో ఇది పెట్టండి ఏంది అని చెప్పి. మనకు అంత కరెక్ట్గా తెలియదు దీనికోసం. మొత్తానికైతే ఇది నా హెల్మెట్. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు హెల్మెట్ ఎట్లా ఉందో, ఒకసారి చూసి చెప్పండి. చూడండి ఎట్లా ఉందో హెల్మెట్ వచ్చేసి. నా ప్యాడింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నా హెడ్ సైజు అస్సలు నార్మల్, నా ఫస్ట్ వెగా అయితే నార్మల్ హెల్మెట్ పెట్టుకుంటే ఇట్లా నేను హెడ్ రొటేట్ చేస్తే ఇలా ఊయేది. బస్ట్ ఇది అట్లా లేదు, ఫిట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. S సైజు. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది కదా, ఇది మీరు చేశారంటే ఇట్లా ఇది ఓపెన్ అవుతుంది. యాంటీ ఫాగ్ జస్ట్ మనకి ఇది ప్రొటెక్షన్ అనమాట, ధూళి డస్ట్ గట్రా ఏమి రాకుండా. ఇది ఇట్లా అంటే ఇది ఇట్లా అంటే కిందకి వస్తుంది, ఇట్లా అంటే ఇది మీదకి వెళ్తుంది. ఇగో రైజర్, ఇది పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇగో ఇది అప్ అండ్ డౌన్ ఇచ్చాడు, ఇట్లా కూడా మనకి ఎయిర్ గట్రా లోపలికి రావడానికి చాలా బాగుంది. వ్యూ ఒకసారి చెప్పండి ఎట్లా ఉందో మీరు చూసి. నాకైతే ఇది పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది, అందుకే నేను హెల్మెట్ని సజెస్ట్ చేశాను. ఎక్సర్
అండ్ నేను మీకు గోప్రో గురించి చెప్తా. ఈ హెల్మెట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగా ఏ గోప్రో తీసుకోవాలి ఏంది అని. నాకైతే మా ఫ్రెండ్స్ హీరో 10 తీసుకో, హీరో 11 తీసుకో, చాలా హెల్మెట్లు చెప్పారు. కానీ ఈ హెల్మెట్ వరకు నేను మీకు చెప్తున్నా. ఈ హెల్మెట్ అయితే అసలు నేనైతే ఫిదా అయ్యాను ఫస్ట్ టైం చూసి. నా NS200 వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్, నార్మల్గా అయితే రెడ్ అండ్ సిల్వర్ కలర్ నా NS. నేను దాన్ని మోడిఫికేషన్ చేసుకున్నా. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది హెల్మెట్.